మహిషుడు చెప్పిన మండోదరి వృత్తాంతం. మహిషాసురుడి మాటలు అసహ్యంగా ఉన్న జగదంబిక దయతలిచి వింటోంది. ఎక్కడో ఒకచోట ఆగుతాడు గదా, సమాధానం చెబుదామని ఎదురుచూస్తుంది. ఈ మండోదరి ప్రస్తావనతో కుతూహలంగా ప్రశ్నించింది. దానవా, ఎవరి మండోదరి? ఏ రాజును విడిచిపెట్టింది? ఏ శిటుణ్ణి వివాహమాడింది? ఎలాంటి దుఃఖాలు పొందింది? కొంచెం విస్తరంగా చెప్పు, విందామంది. మహిషాసురుడు ఉత్సాహంగా అందుకున్నాడు. తన్వి, ఈ భూగోళం మీద సింహలమనే దేశం ఒకటి ఉంది. చాలా ప్రసిద్ధం. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది. ధనధాన్య సమృద్ధి కలిగిన దేశం. చంద్రసేనుడని ఒక ధర్మపరాయణుడు దానికి ప్రభువు. న్యాయం తప్పకుండా పాలిస్తున్నాడు. శాంతచిత్తుడు, సత్యవాది, మృదు స్వభావుడు, మహాసూరుడు, నీతి సముద్రుడు, ఓరిమి కూరిమి కలవాడు, ధర్మశాస్త్రాలు అన్నీ చదివినవాడు. ధనుర్వేదంలో అంతటివాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి. సౌందర్య సౌశీల్యాలకు నిధి. సదాచార పరాయణ. పతిభక్తికి పెట్టింది పేరు. సర్వలక్షణ సంయుక్త. వీరికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఇద్దరూ సంతోషించారు. మండోదరి అని పేరు పెట్టారు. మండోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానయ్యి 10వ ఏడు వచ్చేసరికి అందరి మనస్సులను కలిచివేసే సౌందర్యంతో కన్యకామణి అయ్యింది. తండ్రి చంద్రసేనుడు వరాన్వేషణ తత్పరుడు అయ్యాడు. మద్రదేశాధిపతి సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడిని నవయువకుడు ఉన్నాడు. అందంలో, తెలివితేటల్లో, బాహుబలంలో, పరాక్రమంలో, సంపదల్లో అన్నింటా సరితూగే సంబంధమని బ్రాహ్మణులు విన్నవించారు. మండోదరికి అన్ని విధాలా తగినవాడని, యోగ్యుడని మనవి చేశారు. చంద్రసేనుడు పట్టమహిషి గుణవతితో ఆలోచించాడు. కంబుగ్రీవుడికి ఇచ్చి మండోదరి వివాహం చేద్దామన్నాడు. ఒక్కసారి అమ్మాయి అభిప్రాయం కనుక్కొని వస్తాను, ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మండోదరికి విషయం చెప్పింది. తల్లి మాట వింటూనే కన్యామణి కన్సుమంది. నేను ఎవడిని పెళ్లాడను. నాకు వివాహం వద్దు. దానిమీద నాకు ఇచ్చలేదు. కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగాలే కాలం గడిపేస్తాను. స్వతంత్రంగా జీవిస్తాను. తీవ్రంగా తపస్సు చేసుకుంటాను. అమ్మ, సంసారం ఒక మహాసాగరం. పరతంత్రపు బ్రతుకు. పరతంత్రకు మించిన దుఃఖం లేదు. స్వతంత్రకు మించిన సుఖం లేదు. నిజానికి స్వాతంత్రమే మోక్షమని శాస్త్రకోవిదులు చెబుతున్నారు. అందుచేత సంసార బంధాలలో తగులుకోవడం నాకు సుతరాము ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిల్లి వద్దు, పతి వద్దు, గితి వద్దు. నన్నిలా ఉండనివ్వండి. స్వతంత్రంగా బతకనివ్వండి. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని ప్రమాణం చేయాలి. భర్తకు అణిగిమణిగి ఉంటానని, అడుగుజాడల్లో నడుస్తానని, అత్తవారింట అందరికీ దాసినై సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవి నాకు నచ్చవు. ఒకడి చెప్పు చేతలలో ఉండటం అతడు మగడే కావచ్చుగాక దుఃఖాలలోకెల్లా మహా దుఃఖం. కర్మకాలి ఆ మగుడు ఎప్పుడైనా మరొకతను తెచ్చిపెడితే ఇక ఆ సవతి పోరు ఎంత దుఃఖమో వర్ణనాతీతం. ఈర్ష్యలు, అసూయలు పుట్టుకు వస్తాయి. పరస్పరం అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణం చీదరింపులు, దెప్పిపొడుపులును. అబ్బబ్బా, ఊహించడానికే భయంకరం. అది సంసారం కాదు, ఘోర నరకం. నరకమైనా కొంత నయమేమో. ఇవి పైకి కనిపించని కష్టాలు, వినిపించని దుఃఖాలు. అమ్మ, సంసారంలో సుఖం ఎక్కడా? అందులో ఆడదానికి. స్త్రీలు స్వభావ సిద్ధంగానే పరతంత్రులు. తీయటి కలలు కంటూ కూర్చోవడమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి మన ఆడవారికి సుఖం ఏమిటి, సౌఖ్యమేమిటి? జనని, పూర్వకాలంలో
ఉత్థానపాదుడు కుమారుడు. ధ్రువానుజుడనే రాజు సకల ధర్మయజ్ఞుడయ్యుండి పతివ్రత పతిభక్తి పరాయణ అయిన భార్యను ఏ అపరాధము లేకుండానే విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాలు ఎన్నెన్నో ఉన్నాయి. పతి పర్యక్తకు జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు. కాలయోగం బాగోక కట్టుకున్నవాడు కాస్త హరీమంటే ఆడదాని బ్రతుకు ఏం కావాలి? వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకు ఇంటిలో రోజు గడవదే, ఇక శాశ్వతంగా దూరమైతే చెప్పాలా? మదన తాపమని పతి సమాగంలో సుఖమని ఏమిటో ఇవన్నీ. నిజంగా సుఖాలే అంటావా? నాకైతే ఇవన్నీ కలలు అనిపిస్తున్నాయి. అంచేత నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. ఇది నా నిశ్చయం. మండోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయింది. నా కన్ను కూతురేనా ఈ మాట్లాడుతుంది అని విస్తుపోయింది. అయినా వాదించలేక మౌనంగా వెళ్ళి భర్తకు తెలియజేసింది. అమ్మాయి వివాహం చేసుకోనంటుంది, కౌమార వ్రతం ఆచరిస్తానంటుంది, సంసారం అంటే అసహ్యమంట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక నిట్టూర్పు విడిచి సరే అయితే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. మండోదరి కన్నవారింటిలోనే సురక్షితంగా కాలం గడుపుతుంది. కామోదికమైన యవ్వనం ఆమె శరీరం మీద మనస్సు మీద దాడి చేస్తుంది. చెలికత్తెలు వివాహం చేసుకోమని పదే ప్రోత్సహిస్తున్నారు. కానీ మండోదరి ససేమిరా అంటోంది. వేదాంతం చెబుతుంది. వాళ్ళ నోళ్ళు మూయిస్తుంది. ఒక రోజున అందంగా అలంకరించుకొని చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. కుసుమించిన పాదరిళ్లలో విహరిస్తూ తుమ్మెదల ఝంకారాలు, కోకిలల కులకూజితాలు వింటూ ప్రకృతి రమణీయకానికి పరవశించిపోతూ ఏరి ఎగిరి అందమైన పువ్వులను కోస్తుంది. చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తుంది. దైవవశాత్తు కోసలాధిపతి వీరసేనుడు అదే సమయానికి అటువైపు వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరొక్క సేవకుడు మాత్రం ఉన్నాడు. మిగతా సేవకులు, సైనికులు వెనకాల నెమ్మదిగా వస్తుండ వీరసేనుడు రాకను అల్లంత దూరంలోనే గమనించిన చెలికత్త పరుగున మండోదరి దగ్గరకు వెళ్ళి విన్నవించింది. రాకుమారి, ఎవరో రాకుమారుడు రథం మీద ఇటే వస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. మహావీరుడిలా ఉన్నాడు. మరో మన్మధుడిలా ఉన్నాడు. నీ అదృష్టం బాగుండి ఇటే వస్తున్నాడు అని ఆయాసపడుతూ గబగబా విన్నవించింది. అంతలోకి వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు. మండోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు. పరిచారకును పిలిచి అడిగాడు. బాలా, ఈ విశాలాక్షి ఎవరు? ఏ మహారాజు కూతురు? వనవిహారానికి వచ్చారా? ప్రశ్నలు పరిచారకకు, చూపులు మండోదరికి. వీరసేనుడు అడిగాడు. పరిచారక చిరునవ్వులు చిందిస్తూ పలికింది. మహావీర, ముందు నువ్వు ఎవరో చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. బాలామణి, ఈ భూగోళం మీద కోసల దేశమని ఒక సుందర సామ్రాజ్యం ఉంది, విన్నావా? దాని పరిపాలకుణ్ణి నేను. వీరసేనుడు నా పేరు. చతుర్విధ మహాసైన్యం వెనకాల వస్తుంది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేనుటి వచ్చాను. వీరసేన మహారాజా, ఈ సుందరాంగి పేరు మండోదరి. సింహల దేశాధీశీనుడు చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రిక, గారాల బిడ్డ. మేమంతా సైరంధ్రులం. మన విహారానికి వచ్చాము. సైరంధ్రి, నువ్వు మంచి నేర్పరిలా కనిపిస్తున్నావు. మాటకారివి. మీ రాకుమారితో చెప్పు. కక్స్థ వంశజుడు, కోసలాధీశుడు అయిన ఈ వీరసేనుణ్ణి గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని. నాకింతవరకు వివాహం కాలేదు. భార్య అంటూ ఎవరూ లేరు.
ఉత్తమ వంశంలో పుట్టిన అందగత్తె కోసం ఎదురు చూస్తున్నాను. మీ రాకుమారి నా మనసుకు నచ్చింది. బహుశా నేను మండోదరికి నచ్చే ఉంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజునే అడుగుతాను. కన్యాదానం చేస్తాడు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, నేను మీ రాకుమారికి అన్ని విధాల అనుకూల భర్తను అవుతాను. ఇది నిస్సంశయం. వీరసేనుడి మాటలకు సైరంధ్రి చిన్నగా నవ్వింది. రాకుమారి వైపు 2 అడుగులు వేసి, మండోదరి, సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలా ఉన్నాడు. మహాబలిశాలి, కోసల దేశానికి ప్రభువు. వయసులో నీకు ఈడైనవాడు. నీ పట్ల అనురక్తుడయ్యాడు అంటూ మరింత చేరుకోవచ్చి మెల్లగా పలికింది. రాకుమారి, చంద్రసేన మహారాజు ఎంతగా బాధపడుతున్నాడో మాకు తెలుసు. నీకు యుక్త వయస్సు వచ్చింది. వివాహం చేయాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగానే ఉండిపోతానంటున్నావు. ఏమీ చేయలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళబోసుకున్నాడు. నీకు సేవలు చేస్తూ నీ మనస్సును మళ్లించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నోసార్లు కోరాడు. అయితే నీ హఠం మాకు తెలుసు కనుక నీతో ఆ ప్రసంగాన్ని చేయడానికి జంకి ఇంతకాలము ఊరుకున్నాము. భర్తలకు సేవ చేయడం నీచకార్యమేమీ కాదు. స్త్రీలకు అది ఉత్తమోత్తమ ధర్మం అని మనువు చెప్పాడు. పతి సేవాపరాయణురాలికి నేరుగా స్వర్గం లభిస్తుందట. నరకమనుకుంటే ఎలాగా? సృష్టి ఆది నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, సుఖపడలేదు. మొగుడికి పిల్లలకు సేవ చేయడం అవమానం అనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మిస్తున్నారా? చూడు, లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారో. నరకం అనే దానివి నువ్వే ఒక్కటివే కనిపిస్తున్నావు. పిచ్చి పిల్ల, అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. అతడెవరో యోగ్యుడిలా ఉన్నాడు. స్వయంగా వచ్చి వరించాడు. నీకే సేవలు చేస్తానంటున్నాడు. నా మాట విను. ఇతన్ని వివాహం చేసుకో. మీ తండ్రి సంతోషిస్తాడు. మేము ఆనందిస్తాం. హాయిగా సుఖపడదు గాని అంటూ ప్రబోధించింది. సైరంధ్రి, నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు. మళ్ళీ చెబుతున్నాను. ఇక ఎప్పుడు ఈ ప్రసంగం నా దగ్గర తాకు. నేను తపస్సు చేసుకుంటాను. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇతడెవడో సిగ్గు లేకుండా కళ్ళు అప్పగించి నన్నే చూస్తున్నాడు. వెంటనే వారించు అంటూ రుసరుసలాడుతూ విసవిసాలు 10 గజాల దూరం నడిచి అటు తిరిగి నిలబడింది మండోదరి. సైరంధ్రి సాలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మండోదరిని సమీపించింది. బుజ్జగిస్తూ అనునయంగా సంభాషించింది. రాకుమారి, మన్మధుడు దుర్జయుడు సుమా. కాలం అన్ని వేళలా ఒకేలా సాగదు. అంచేత మరొక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. నా మాటను ఆలకించు. హితమే చెబుతున్నాను. చెవిని పెట్టు. ఇలాగే భీష్మించు కూర్చుంటే అనేక కష్టాలు పాలవుతావు, తెలుసుకో. ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు. ఆ వేళ బాధపడతావు. నేను బాగా ఆలోచించి నీ మేలు కోరి చెబుతున్నాను. నీకన్నా పెద్దదానిని, అనుభవం ఉన్నదానిని, లోకం చూసిన దానిని. ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు. అది శ్రేయస్సు కాదు. ఇంతగా చెప్పినా మండోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భారం. సైరంధ్రి, దైవయోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరగని. నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖండితండగా చెప్పింది. సైరంధ్రి విసిగిపోయింది. ఈ మొండి ఘట్టానికి ఎంత చెప్పి ప్రయోజనం లేదనుకుంది. ఒక నిట్టూర్పు విడిచి వీరసేనుడికి సమీపానికి వచ్చింది. రాకుమారా, మన్నించు. నీ దారి నువ్వు చూసుకో. మా రాకుమారి వివాహానికి అంగీకరించడం లేదు అని చెప్పేసింది. వీరసేనుడు మౌనంగా నిర్గమించాడు. విమనస్కుడై రాజధానికి చేరుకున్నాడు. కాలం గడుస్తుంది. మండోదరి చెల్లెలు ఇందుమతి యుక్త వయస్కురాలు అయ్యింది. వివాహం జరిపిద్దామని సంకల్పించి చంద్రసేనుడు స్వయంవరం చాటించాడు.
దేశ దేశాల నుంచి రాజపుత్రులు ఎందరెందరో వచ్చారు. వారిలో బలవంతుడు, కులశీల రూపగుణవంతుడు అయిన ఒక రాకుమారుని ఎంపిక చేసుకొని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంబరాలు మొదలయ్యాయి. మండోదరి మనసులో తొలిసారిగా మన్మధుడు మెదిలాడు. ఆ స్వయంవరానికి మద్రదేశాధీశుడు చారుదేష్ఠుడు కూడా వచ్చాడు. అతడు గొప్ప అందగాడు, అంతకు మించిన మాటకారి. ఆడవాళ్లను లొంగదీసుకోవడంలో అతడికున్న చాతుర్యం అనితర సాధ్యం. ఏ మత్తు చెల్లాడో ఏ మందు పెట్టాడో గాని మండోదరి ఆ విఠుణ్ణి ఆ శఠుణ్ణి వరించింది. దైవయోగం అలా ఉంది. మండోదరి రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటానంటోంది అని సంబరపడ్డాడు. ఇక ఏమీ ఆలోచించకుండా వివాహం జరిపించాడు. కాన్కలతో కన్యాదానం చేశాడు. చారుదేష్ణుడు మండోదరిని తీసుకొని మద్ర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. ఒకనాటి రాత్రి చారుదేష్ఠుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తున్నాడని సైరంధ్రి చూసింది. మండోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మండోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్ళు గడిచాయి. తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తున్నట్టు సైరంధ్రి చూసింది. మళ్ళీ మండోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మండోదరి చిరునవ్వులతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్ళు గడిచాయి. ఒక వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ మండోదరికి కంటపడ్డాడు. అయ్యో, మోసపోయానే అని విలపించింది. ఇంతటి నీచుడిని నేను తెలియక పరిణయమాడాను. ఎంత పొరపాటు చేశాను. ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది? ఇతడి మీద నాకింకా ప్రీతి ఎలా కలుగుతుంది? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇది స్వయంకృతం. ఎవరిని నిందించడానికి ఏమీ లేదు. చెయ్యకూడని పని చేశాను. నా దుఃఖం నేను అనుభవించాల్సిందే. ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకం. పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను. అందరూ పరిహరిస్తారు. అందుచేత ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే. పత సామీప్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై వైరాగ్య భావంతో కాలం గడపడమొక్కటే నాకు మిగిలింది. అంతే, అదే కర్తవ్యం అని నిశ్చయించుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితం గడిపింది. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదంబికతో అన్నాడు. అందుచేత ఓ కళ్యాణి, నీ బతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజుని నన్ను కాదంటున్నావు. రేపు కామార్తెవై ఎవడో ఒక కాపురుషుణ్ణి ఆశ్రయిస్తావు. ఇది తథ్యం. వాడు మోసం చేస్తాడు. అప్పుడు విలపిస్తావు, పశ్చాత్తాపపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట ఆలకించు. స్త్రీలు అందరూ మెచ్చుకునే మాట చెప్పాను. అలా చెయ్యి. నన్ను వివాహమాడు, లేదంటే విలపిస్తావు. జగన్మాతకు ఇప్పుడు రవంత కోపం వచ్చింది. తనను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్న వాడి అజ్ఞానానికి జాలి వేసింది. మరొకసారి హెచ్చరిక వినిపించింది. ఓరి మందమతి, అధిక ప్రసంగాలు కట్టిపెట్టు. యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావో తేల్చుకో. నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి వెళతాను. సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను వారి రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను. రూపమే లేని నేను ఒక రూపం ధరించడం కానీ, పుట్టుకే లేని నేను పుట్టడం కానీ కేవలం దేవతల రక్షణ కోసమే. ఇది నిశ్చయం. మూర్ఖుడా, చివరిసారిగా చెబుతున్నాను, తెలుసుకో. నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తే నేను ఇక్కడికి ఇలా వచ్చాను. నా అవతారమే నీ సంహారం కోసం. ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెళ్తాను. ఇది సత్యం. ఇక నీకు చెప్పలేను. త్వరగా తేల్చుకో. యుద్ధమే చేస్తావో పాతాళానికి పారిపోతావో నీ ఇష్టం. నిలబడ్డావో నిన్ను చంపి తీరతాను. ఇప్పటికీ మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధానికి సన్నద్ధుడై ధనుష్ఠాంకారం చేశాడు.
అల్లేత్రాడును చెవిదాకా లాగి శిలానిష్ఠూర సరాలను గుప్పించాడు. అమ్మవారు ఇనుప ములుకులు బాణాలతో వాటిని పొడి చేసింది. క్రమక్రమంగా యుద్ధం తీవ్ర రూపం ధరించింది. సకల ప్రాణకోటికి భయప్రదంగా పరిణమించింది. అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పర జయూషులై కలియబడ్డారు. భేరీ భాంకారాలు, గజగీంకారాలు, హయహేషితాలు, గదా ఖడ్గ ఘటనాలు, హాహాకారాలు, జయజయధ్వానాలు. రణరంగమంతా కోలాహలంగా ఉంది, భీషణంగా ఉంది. దుర్ధరుడు ఎటువైపు నుంచో రథం మీద దూసుకువచ్చాడు. వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు. అమ్మవారు రక్తాక్షి అయ్యింది. చూపులు కాదు, నిప్పులు రాలాయి. ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో దుర్ధరుడి శిరస్సును ఎగరగొట్టింది. వాడు విలవిలా తన్నుకుంటూ రథం నుంచి ఎగిరిపడ్డాడు. అసువులు అనంతవాయువులో కలిసిపోయాయి. త్రినేత్రుడు విజృంభించాడు. సుదీర్ఘమైన మహాగదను వలయాకారంగా రివ్వున తిప్పుకుంటూ సింహవాహన వైపు వచ్చాడు. వీడు దివ్య శస్త్రవేత్త. వీటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా త్రిశూలం విరిసి గుండెల్లో పొడిచింది. వాడి నోటి నుంచి ఏ పదం రాబోతుందో కానీ మొదటి అక్షరంతోనే ఆగిపోయింది. నోరు వెళ్ళబెట్టి కన్ను మూశాడు. ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వీరాంగం చేసుకుంటూ వచ్చాడు. త్రినేత్రుడి మరణాన్ని కల్లారా చూశాడేమో, ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగున వచ్చాడు. వస్తూనే తన లోహ నిర్మితమైన గదతో సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. అది ఒక్కసారిగా గర్జించింది. జాలు దులిపి పంజా విసిరింది. గ్రద్దగోళ్లతో చిక్కుకున్న కోడి పిల్లలా అందకుడు విలవిలలాడాడు. సింహం నోరు తెరిచి ఒకే ముద్దగా వాడిని భక్షించింది.